హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజైతే నేను మా పాపకి డిజైన్ చేసిన పట్టు లెహంగాలు అండ్ ఫ్రాక్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇప్పుడైతే ఫస్ట్ పాపకి నేను నా డ్రెస్ మిగిలిపోయిన క్లాత్తో పాపకి అయితే ఫ్రాక్ స్టిచ్ చేశాను. సో దాన్ని అయితే చూస్తున్నారు కదా. సో హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు పెట్టాను అండ్ చుట్టూ పైపింగ్ అయితే వేశాను. సో దానికైతే నా దగ్గర ఉన్న బీడ్స్తో నేనైతే స్టిచ్ చేశాను. సో దానికి ఒక బౌ అయితే యాడ్ చేశాను. సో కింద అయితే ఫ్రిల్స్ ఇచ్చాను, చూస్తున్నారు కదా. కుచ్చులు పెట్టి ఫ్రిల్స్ అయితే యాడ్ చేశాను. దానికి కూడా పైపింగ్ అయితే అటాచ్ చేశాను. సో మొత్తం ఫ్రాక్ అయితే చూస్తున్నారు కదా. ఇదండి ఫ్రాక్. ఎలా ఉందో చెప్పండి. సో పాపకైతే ఇప్పటి వరకు వెయ్యలేదు ఫ్రాక్. పాప ఇంకా చిన్నదే. పాప పుట్టిన తర్వాత నేను ఫస్ట్ డిజైన్ చేశానండి ఫ్రాక్ ఇది. సో ఇప్పుడైతే నా శారీకి మ్యాచ్ అయినట్టు పాపకి లెహంగాస్ అయితే స్టిచ్ చేశాను. సో నేను ఫస్ట్ ఈ శారీ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇదైతే స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషను. దీనికి కింద అయితే నేను బార్డర్ అయితే అటాచ్ చేసుకున్నానండి. దీనికైతే నేను టాజిల్స్ కూడా వేసుకున్నాను. సో నేనే వేసుకున్నాను టాజిల్స్. ఇదైతే లాంగ్ బార్డర్ శారీ అండి. సో బార్డర్ అనేది పెద్దది వచ్చింది కదా, చూసారు కదా. సో టాజిల్స్ అయితే చూపిస్తున్నాను. సో ఈ డిజైన్ అయితే టాజిల్స్ నేనైతే వేసుకున్నాను. ఆల్టర్నేట్ కలర్స్తో అయితే టాజిల్స్ వేసుకున్నాను. సో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు పాపకి ఎలా స్టిచ్ చేశాను అన్నది నేను చూపిస్తానండి. సో దీని మీదకి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నానండి. సో బ్లౌజ్ అయితే మీషోలో తీసుకున్నాను. సో దాన్ని బ్లౌజ్గా స్టిచ్ చేసుకున్నాను. సో డిజైన్ అయితే చూపిస్తున్నాను కదా. సో బ్యాక్ నెక్ అయితే డీప్ వచ్చిందండి. సో దాన్ని నేను ఆల్టరేషన్ చేసుకుని ఆ డీప్ నెక్ని కవర్ చేసుకుని డిజైన్ అయితే చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే సరిపోయినాయి కానీ నెక్ అయితే డీప్ వచ్చిందండి. సో దానికి నేను కట్ వర్క్ కింద చేసుకున్నాను అదంతా. సో ఫ్రంట్ కూడా చూపిస్తున్నాను కదా. సో ఫ్రంట్ డిజైన్ అయితే అది. సో ఎగ్జాక్ట్ కలర్ వచ్చిందని చెప్పి బ్లౌజ్ అయితే ఉంచుకున్నాను మీషోలో తీసుకున్నది. సో దీనికి నేను పాపకి ఎలా స్టిచ్ చేశాను అన్నది చూపిస్తాను. సో పాపకైతే నేను 1 మీటర్ బయట హాఫ్ పట్టు పీస్ అయితే తీసుకున్నానండి, స్కై బ్లూ కలర్ది. సో దానికి నేను బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ని అయితే యూజ్ చేశాను. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా. సో బ్లౌజ్కి కూడా నేను మగ్గం వర్క్ చేశానండి. హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు పెట్టాను. సో నా శారీలో మిగిలిన లేస్ అయితే పాపకి హ్యాండ్స్కి అండ్ కింద బార్డర్కి అయితే వేశాను. సో 2 హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్స్కి కూడా వర్క్ చేశాను కదా. సో కుందన్స్ అయితే అటాచ్ చేశాను. బ్యాక్ అయితే ఏం చేయలేదండి, నార్మల్గా వదిలేసాను. కోట్ మోడల్లో అయితే స్టిచ్ చేశాను. సో కింద టాజిల్స్ కూడా అటాచ్ చేశాను. సో పాపకి అది కోట్ మోడల్ అనమాట అండి. సో డిజైన్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఇదైతే ఫ్రాక్లా వేసుకోవచ్చు, పైన కోట్ అయినా వేసుకోవచ్చు, 2 in 1గా ఉంటుందని ఇలా అయితే స్టిచ్ చేశాను మొత్తం. సో దీనికి బెల్ట్ పెట్టుకుని ఫ్రాక్గా ఈజీగా వేసేసుకోవచ్చు. టాజిల్స్ అయితే చూపిస్తున్నాను. సో టాజిల్స్కి కూడా నేను కుందన్స్ అయితే అంటించాను కదా. సో ఈ వచ్చిన బార్డర్ని, శారీలో వచ్చిన బార్డర్ని అయితే కింద అటాచ్ చేశాను కదా. సో దాని బ్యాక్ కూడా బార్డర్ వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేశానండి. సో బార్డర్ అయితే చూపిస్తున్నాను. శారీకి సేమ్ దీనికి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను పాపకి. ఇది వచ్చి ఫస్ట్ లెహంగా అండి, పాపకి వేసిందే. సో ప్రెజెంట్ పాపకి వేసిన తర్వాత పిక్స్ అయితే నా దగ్గర లేవు, అందుకే నేనైతే యాడ్ చేయలేదు. సో సెకండ్ది అయితే చూపిస్తున్నాను. సో సెకండ్ శారీ అండి ఇది. సో దీనికి ఇది లాంగ్ బార్డర్ శారీయే. సో చూస్తున్నారు కదా, గ్రే కలర్ అండ్ రాణి కలర్ టైప్ అనమాట అండి అది. సో అది శారీ అది. సో దానికి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అండి, నేనే మగ్గం వర్క్ చేసుకున్నాను. సో దాని బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. సో బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఇదంతా నేనే డిజైన్ చేసుకున్నానండి. సో హ్యాండ్స్ అయితే అలా లాంగ్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. 3/4 హాఫ్ మొత్తం వర్క్ అయితే చూపిస్తున్నాను కదా. 2 హ్యాండ్స్కి వర్క్ చేసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ కనిపించే వర్క్ అయితే స్టిచ్ చేశానండి. సో ఇదండి డిజైను. సో దీనికి ఎలా మ్యాచ్ అయ్యేటట్టు పాపకి ఎలా స్టిచ్ చేశాను అన్నది చూపిస్తాను.
యాక్చువల్గా దీనికి ఏంటంటే బ్లౌజ్ పీస్ శారీ కలరే వచ్చిందండి. సో దానికి నేనైతే బార్డర్లో వచ్చిన కలర్ని తీసుకున్నాను. సో చూపిస్తున్నాను కదా, అదైతే బ్లౌజ్ పీస్ వచ్చిందండి. సో దాన్ని నేను పాపకైతే పట్టు లంగాగా అయితే స్టిచ్ చేశాను. సో బార్డర్ అయితే పెద్దగా వచ్చిందని చెప్పి దాన్ని నేను కట్ చేసి బ్యాక్ అయితే వేసుకున్నానండి. సో 2 సైడ్స్ బార్డర్ వస్తుంది కదా, ఒక సైడ్ బార్డర్ అయితే కట్ చేశాను. సో బ్యాక్ సైడ్ బార్డర్ అయితే వేసానండి. సో దీన్నైతే ఇలాగా కింద ఏమైనా బార్డర్ అయినా వేసుకోవచ్చు. సో ఇంకా ప్రెజెంట్ ఫుల్గా అయితే స్టిచ్ చేయలేదు దాన్ని. సో మీకు చూపిద్దామని చెప్పి అయితే షేర్ చేస్తున్నాను. సో అదైతే లెహంగా అండి. సో దాని మీద ఇక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. సో బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేశాను పాపకి. ఇదంతా నేనే డిజైన్ చేసుకున్నానండి. కింద అయితే ఫ్రిల్స్ పెట్టాను. సో ఇంకా హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్సే పెట్టాను. దానికి ఇంకా బార్డర్ లాగా ఏమైనా స్టిచ్ చేయాలని చెప్పి ఆపానండి ఇంకా దాన్ని. సో ఫుల్గా అయితే చూపిస్తున్నాను, చూసేయండి డీటెయిల్గా. డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇదండి సెకండ్ది. సో ఈ లెహంగా అయితే పాపకి చెవులు కుట్టేటప్పుడు వెయ్యాలి అన్న కోరికతో నేనైతే స్టిచ్ చేసేసాను. సో ఫుల్గా డిజైన్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు దానికి బార్డర్. సో ఇదైతే థర్డ్ అండి. ఇదైతే సంక్రాంతికి స్టిచ్ చేశాను పాపకి. సో ఇది మమ్మీ శారీ అనమాట అండి. సో మా మమ్మీ శారీతో మా పాపకి ఒకటి అండ్ మా చెల్లికి కూడా ఒక పాప ఉంది. సో తనకి ఇద్దరికి లెహంగాస్ అయితే స్టిచ్ చేసుకున్నాం. సో ఇదైతే నేనే స్టిచ్ చేశానండి మా పాపకి. కింద అయితే ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ పెట్టి సో దానికైతే లేసెస్ అయితే అటాచ్ చేశాను అండ్ కుందన్స్ అయితే అంటించుకున్నానండి. సో నార్మల్గా పైన అయితే బ్లౌజ్ పీసే కట్ చేసి బ్యాక్ హుక్స్ పెట్టుకునేలాగైతే పెట్టాను. బ్యాక్ అయితే లేస్ అయితే వేయలేదండి. అయితే చూస్తున్నారు కదా. సో ఇదైతే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది కదండి, శారీ మోడల్లో వచ్చే లెహెంగా టైపు. సో దానిలా అయితే స్టిచ్ చేశానండి దీన్ని. చూస్తున్నారు కదా, ఓణీలాగా వేసుకునేలాగా. సో ఇది అటాచ్ చేశానండి, డిటాచబుల్ కాకుండా డైరెక్ట్ చిన్న పాప కదా అని చెప్పి స్టిచ్ చేసేసాను అటాచ్ చేసి. సో దానికి కూడా నేనైతే లేస్ వేసానండి. దానికి కూడా కింద ఫ్రిల్స్ అయితే యాడ్ చేశాను. బుట్ట చేతులు అయితే పెట్టాను. సో శారీ మోడల్లో అయితే ఉంటుందండి ఇది. చూస్తున్నారు కదా, నెక్ కూడా డిజైన్ చేశాను. మీకైతే ఫుల్గా చూపిస్తాను డీటెయిల్గా. సో అలా ఉంటుందండి. బాబుకి వేసిన తర్వాత చాలా బాగుంది లుక్ అయితే. సో ఇదండి సెకండ్ లెహంగా. ఇంకొక లెహంగా అయితే నా దగ్గర ప్రెజెంట్, ఇది థర్డ్ లెహంగా. ఇంకొకటి అయితే పాపకి 5 మంత్స్ ఉన్నప్పుడు నేను ఇంకొక ఫస్ట్ లెహంగా అయితే స్టిచ్ చేశాను. సో ప్రెజెంట్ నా దగ్గర అయితే అది లేదు. సో అందుకే దాన్ని అయితే నేను షేర్ చేయట్లేదు. సో ప్రెజెంట్ ఇప్పుడైతే నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను. ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను, మగ్గం డిజైన్స్. సో అది డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది మమ్మీదండి. మా మమ్మీకి అయితే స్టిచ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.